రాజధానులపై మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తామన్నారు సీఎం వైఎస్ జగన్. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త బిల్లులపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామన్నారు. వికేంద్రీకరణ అవసరాన్ని 3 రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రైట్, మనం చూసాము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు. విస్తృత విశాలమైనటువంటి ప్రజల సంబంధించినటువంటి దాని దృష్ట్యానే ఈ మొత్తం బిల్లును వెనక్కి తీసుకున్నామని చెప్పారు. మరింత మెరుగైన బిల్లుతో అసెంబ్లీ ముందుకు వస్తామని చెప్పారు. దీనిపై మాట్లాడడానికి నాతో పాటు సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ పొనక జనార్దన్ కూడా మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళిద్దరితో మాట్లాడదాం. ముందుగా భాస్కర్ గారు, మీతో ఒక మాట అడగాలి. ప్రభుత్వం ఈరోజు ఈ బిల్లు వెనక్కి తీసుకోవడం అనేటువంటిది ఒక సెట్ బ్యాక్, ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది, అందుకే వెనక్కి వెళ్ళింది అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ కామెంట్? అంటే 3 రాజధానులకు సంబంధించినంత వరకు గడిచిన ఏడాదిన్నరగా వివిధ రకాలలో ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే రాజధాని ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది దీన్ని ఒక రాజకీయ అంశంగా చూస్తూ ఉన్నారు. రాజకీయ అంశంగా చూసిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ దీన్ని పూర్తిగా భుజాన వేసుకుని ఆందోళన చేస్తూ ఉన్నది. తర్వాత దీన్ని అసెంబ్లీలో చట్టం చేయడం, అసెంబ్లీ ఆమోదించిన తర్వాత మండలికి వెళ్ళడం, మండలిలో కొంత గందరగోళం నెలకొనడం, దాని దరిమిలా దీన్ని హైకోర్టులో పిటిషన్లు వేయడం, హైకోర్టులో పిటిషన్ తర్వాత 1 కాదు 2 కాదు దాదాపు 150 పిటిషన్ల వరకు పిటిషన్లు ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ పార్టీలు అందులో ఇంప్లీడ్ అయి ఉన్నాయి. న్యాయపరంగా అనేక రకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. అసలైతే ఈ చట్టం చేసిన తర్వాత ఈ చేసినటువంటి చట్టానికి లోతుపాతులు లోపలికి వెళ్ళి కోర్టు ఆలోచిస్తుందా, లేకపోతే చట్టం చేసేటువంటి అర్హత ఉన్నదా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇట్లాంటివి అనేకమైన చూస్తున్నాం. టెక్నికల్ ఇష్యూస్ని మనం చూస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కిపోయిందని నేనైతే అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఆయన కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ వేదికగానే చెప్పారు, మేమేం ప్రభుత్వం వెనక్కిపోవట్లేదు, ప్రతిష్టకి పోవట్లేదు, వెనక్కిపోవట్లేదు. 2 మాటలు మాట్లాడారు ఆయన. 1 ప్రతిష్టకి పోవట్లేదు, 2 వెనక్కి పోవట్లేదు. మరింత సమగ్రంగా ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో, అంటే స్టేక్ హోల్డర్స్గా రాష్ట్ర ప్రజలు మొత్తాన్నంత రాజధాని అనేటువంటిది ఒక 29 గ్రామాలకో 20 మందికో ఒక 1000 మందికో 5000 మంది జనాభాకో సంబంధించినటువంటి అంశం కాదు అది. దాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల పైగా ఉన్నటువంటి జనాభాకి సంబంధించినటువంటి అంశంగా చూడాలి. అంటే స్టేక్ హోల్డర్స్లో ఆయన మాట్లాడిన మాటలను బట్టి, లేకపోతే ప్రభుత్వం యొక్క తీరును బట్టి స్టేక్ హోల్డర్స్లో 1% కూడా మేము ఇగ్నోర్ చేయదలుచుకోలేదు. ఆ 1% కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాము, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము, మరొకసారి అవకాశం ఇచ్చి తీసుకుంటాము అనేటువంటిది. అయితే న్యాయపరంగా కొన్ని చిక్కులు చట్టంలో ఉన్నాయని అన్నప్పుడు కోర్టుకు తెలియజేసింది అదే. మరొకసారి మళ్ళీ వస్తాం, ప్రస్తుతానికైతే ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నాను. దీన్ని ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూస్తే రాజకీయంగా ఒక వ్యూహాత్మక అడుగు ప్రభుత్వం వేసిందని చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు అని చెప్తున్నారు. మనతో పాటు పొనక జనార్దన్ ఉన్నారు. లీగాలిటీస్ చాలా ఉన్నాయి సార్, ముఖ్యంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద పెద్ద ఎత్తున కేసులు పడ్డాయి, కేసులో విచారణ జరుగుతోంది. ఈ స్థాయిలో ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? బిల్లు మళ్ళీ ఇదే రూపంలో వచ్చేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా? ఇస్లామి గారు, దీంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇది రిపీల్ అన్నారు. దీన్ని పూర్తి రద్దు అని అనట్లేదు. రిపీల్ అంటే ఏ టైంలో అయినా కానీ మళ్ళీ సమగ్రమైన బిల్లులో రావాల్సిన అవసరం ఉందనేది మన ఫైనాన్స్ మినిస్టర్ కానీ, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ అసెంబ్లీలో తేటతెల్లంగా చెప్పారు.
ముఖ్యంగా వాళ్ళ స్పీచ్ లో మాకు లీగల్ గా ఘోషించింది ఏంటంటే అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలకి ఒక విధమైనటువంటి అపోహలు కలిగించారు, ఒక అపమానమ్మకాలు కలిగిస్తున్న ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి ఒక వికృత క్రీడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఒక ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. అదే కాకుండా తీసుకురాబోయే బిల్లు విస్తృత ప్రయోజనాలు, విశాల ప్రయోజనాలు అన్నారు. అది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వర్డింగ్ అండి, విస్తృత విశాల ప్రయోజనాలు. దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే అపోహలు, అనేకమైన అనుమానాలు, అనేక కోర్టు కేసులు, న్యాయపర ఇబ్బందులు లేకుండా, అంటే ముఖ్యంగా వేరే దేశాల్లో అయితే పబ్లిక్ హీరింగ్ అనేది జరుగుతుందండి, అలాంటి సిస్టమ్కి ఏమన్నా వెళ్తున్నారనే అనుమానాలు మాకు లీగల్ గా కనిపిస్తుంది. ఏంటంటే ఏ బిల్ అయినా కానీ తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకత అనేది కొందరికి బెనిఫిట్ పొందడం వాళ్ళకి ఉంటుంది, కానీ ఇప్పుడు చేసే బిల్లు, రాబోయే బిల్లు ఎలా ఉండాలనే దాని గురించి ఆనరబుల్ సీఎం గారు అసెంబ్లీలో చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అన్ని ప్రాంతాలు, కులాలు, మతాలు, విస్తృత ప్రయోజనాలు అని చెప్పడంలో దాని అర్థం ఏంటంటే ఫస్ట్ పబ్లిక్ హీరింగ్ లో పబ్లిక్ లో ఏం కోరుకుంటున్నారు, పబ్లిక్ ఏం కావాలి, ఈ సమగ్ర డెవలప్మెంట్ ఏం కావాలి అనే దాని మీద జరిగినటువంటి ఇంతకు ముందు జరిగినటువంటి హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనేది క్లియర్ గా న్యాయపరమైన ఒక నిర్ణయానికి వచ్చే విధంగా ఒక బిల్లు ఉండబోతుంది. రైట్, న్యాయపరమైనటువంటి ఒక బిల్లు ఉండబోతుందని చెప్తున్నారు. భాస్కర్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ప్రధానంగా ఆయన ఒక మాట కూడా చెప్పారు, ఒకవేళ 3 రాజధానికి సంబంధించినటువంటి వర్క్ స్టార్ట్ అయిపోతే, 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లు చట్టం రూపం దాల్చి పూర్తిగా ఆ వర్క్ స్టార్ట్ అయిపోతే, ఈ కేసులు ఉండకపోతే ఇప్పటికే దాని ఫలాలు వచ్చేవి అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే ప్రభుత్వం 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్కి ఈ రోజు కూడా కట్టుబడి ఉంది అని అనుకోవచ్చా? ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి తన ప్రసంగంలోనే చెప్పేశారు, ఖచ్చితంగా దీన్ని మరింత సమగ్రంగా తీసుకొస్తాము, ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాలని దీంట్లో ఇమిడి ఉండే విధంగా మళ్ళీ ఒకసారి బిల్లుని రూపొందిస్తాము అనేటువంటిది. అంచేత ఈ విషయంలో వెనక్కిపోయారనేటువంటి అనడానికి లేదు. ఖచ్చితంగా కొంత పని జాప్యం, ఎప్పుడైతే ఆ రోజు ఆమోదించిన వెంటనే పని ప్రారంభించుంటే ఇటు కర్నూలులో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఖచ్చితంగా 3 రాజధానుల యొక్క ఫలితాలు అందేటువంటి పరిస్థితి ఉండేది. ఇక్కడ మనం ఒకటే ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే అధికార వికేంద్రీకరణ ఎప్పుడూ ఆంధ్ర ప్రాంత ప్రజల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. అధికార కేంద్రీకరణ అనేటువంటిది, వికేంద్రీకరణ లేకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రాకి. మనం ఒకసారి వెనక్కి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు తొలుత కర్నూలుని రాజధానిగా ప్రకటిస్తామని చెప్పారు. ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో అదే చెప్పారు. కర్నూలుని రాష్ట్ర రాజధానిగా ప్రకటించి హైకోర్టును గుంటూరులో అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొచ్చిన సందర్భంలో కర్నూలుని రాజధానిగా తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపేశారు. అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి హైకోర్టుని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. అప్పుడు ఏం చెప్పారంటే భౌగోళికంగా ఈ ప్రాంతం చాలా బాగుంటుంది, రాష్ట్ర రాజధానికి అప్పటికే ముస్లిం నవాబుల రాజ్యంలో ఉన్నది, ఇక్కడ బిల్డింగ్లన్నీ అందుబాటులో ఉన్నాయి, ప్రత్యేకించి ఆర్థికంగా ఏమీ భారం పడదు రాష్ట్రానికి, అంచేత ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి బాగుంటుంది, హైదరాబాద్ రాజధానిగా చేసుకోవాలి అనేటువంటిది ఆ రోజు చేసినటువంటి సూచన. అంటే అప్పుడే ఆంధ్ర ప్రాంతం తన ఐడెంటిటీని కోల్పోయింది, హైదరాబాద్ కిందకి రావాల్సి వచ్చింది. తర్వాత విచిత్రంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది, 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. అప్పట్లో ఉన్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ ఇది ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కానీ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కానీ, ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం అడగకుండా ఏం లేరు, ఆంధ్ర వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఇప్పుడు కాదు, అప్పుడే 1971 నుంచే ఉన్నది ఈ ఉద్యమం అప్పట్లోనే. అయితే దాన్ని జయాంధ్ర మూవ్మెంట్ కూడా ఉన్నది. జయాంధ్ర మూవ్మెంట్ జరిగిన సందర్భంలో ఇలా రాష్ట్ర విభజన అనేటువంటిది చిన్న రాష్ట్రాలు అయితే వచ్చేటువంటి నష్టాలు ఉన్నాయని అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇందిరాగాంధీ వీళ్ళందరూ ఆలోచించేసి వద్దు, సమగ్రంగా ఆలోచించాము, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించబోమన్నారు. ఆ తర్వాత కాలక్రమంలో రావటం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, మొత్తం మీద గడిచిన 20 సంవత్సరాల నుంచి రకరకాల ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం విడిపోయింది. ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి ఒక రాజధాని ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అత్యంత బ్లండరు ఆంధ్రప్రదేశ్కు ఒక స్పష్టమైన రాజధానిని ఇవ్వలేకపోవడమే. ఆ ఇవ్వలేకపోవడం వల్లే రాష్ట్రం విడిపోయిన 7 ఏళ్ళ తర్వాత కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఇబ్బందికరమైన పరిస్థితి. హైదరాబాద్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలున్నాయి, ఇది ఒక ప్రత్యేక ప్రధానమైనటువంటి నగరం.
ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, ఇతర అవకాశాలు మెరుగ్గా ఉంటాయి, వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయి, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఆంధ్ర ప్రాంతంలో ఒక్క సౌకర్యము లేదు, ఎటువంటి సౌకర్యము లేదు. అక్కడ రాజధాని నిర్మించే ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రాష్ట్ర విభజన సందర్భంగా జరిగినటువంటి గతంలో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం కావచ్చు, లేకపోతే రాష్ట్ర విభజనకి ముందు అప్పటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, అలాగే ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలా ఉండాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీ కావచ్చు. ఈ అన్ని కమిటీలు కూడా ఒకటే సూచించాయి, ఎప్పుడు అధికారాన్ని లేకపోతే అభివృద్ధిని కేంద్రీకరించకండి. కేంద్రీకరించినట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, ఇలాంటి సమస్యలే మళ్ళీ తలెత్తేటువంటి ప్రమాదం ఉంది. అది ఇప్పటికిప్పుడు రాకపోవచ్చేమో, ఇప్పటికిప్పుడు అందరికీ అది ఆలోచన రాకపోవచ్చేమో, కానీ ఓ 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కేంద్రీకృతం ఉంటే కనుక సమస్యలు వస్తాయి. మనం క్లియర్గా మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందింది తప్ప వరంగల్ కానీ ఇతర ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందినటువంటి ఎక్కడ దాఖలాలు లేవు. హైదరాబాద్లోనే పూర్తిగా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉన్నట్లయితే ఎప్పుడూ సమస్యలు వస్తాయి, ప్రాంతీయవాదాలు ఖచ్చితంగా తలెత్తుతాయి. ఆ పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతం, ఎందుకంటే ఆంధ్ర విడిపోయింది, కానీ ఉత్తరాంధ్ర ఒక పక్కన ఉన్నది, రాయలసీమ ఒక పక్కన ఉంది, మధ్యాంధ్ర ఒక పక్కన ఉన్నది. అందులో ఉత్తరాంధ్ర రాయలసీమ పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతాలు. రాయలసీమకి తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు, మౌలిక సదుపాయాలు ఉండవు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఒక్క నగరం మినహాయిస్తే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలు ఎప్పటికీ అభివృద్ధి చెందాలి. రైట్, డెఫినెట్గా మనం చూడొచ్చు ఆంధ్రప్రదేశ్కు ఒక సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, ముఖ్యంగా కేంద్రీకృత అభివృద్ధి అనేటువంటిది ఆ ప్రాంతానికి మంచిది కాదు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ బిల్లు వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ చేయాలి అనేటువంటి దానికి కట్టుబడి ఉందా? దీని మీద ఆ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు కొత్త బిల్లును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందనే దానిపై చర్చిద్దాం. ఈరోజు 3 రాజధానులు ముఖ్యంగా అధికార వికేంద్రీకరణకు సంబంధించినటువంటి బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి చర్చ చేస్తున్నాం. నాతో పాటు లాయర్ పునక జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఒక మాట చెప్పండి, ఈరోజు రిపీల్ అనేటువంటి పదాన్ని వాడారు, ముఖ్యంగా ఈ బిల్లులో ఈరోజు అయితే బిల్లు ప్రవేశపెట్టారు ఉపసంహరణ బిల్లు, ఎందుకు ఈ పదాన్ని వాడారు? వచ్చేటువంటి కొత్త బిల్లు స్వరూపం ఎలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సార్? ఒక్క విషయం ఇస్మాయిల్ గారు, ఎప్పుడైనా కొత్త బిల్లు తేవాలన్నా, పాత బిల్లును మనం తీసేయాలన్నా, అంటే రిపీల్ చేయాలన్నా కానీ మళ్ళీ దాన్ని బిల్లు రూపంలోనే పెట్టాలి. సో ఆ బిల్లే ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ రిపీల్ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోనే ఆబ్జెక్ట్స్, రీజన్స్ మొత్తం మెన్షన్ చేశారు. దాంట్లో ఏమని మెన్షన్ చేశారంటే, ది సబ్జెక్ట్ మ్యాటర్ నీడ్స్ ఫర్దర్ స్టడీ, కన్సల్టేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ టు ఆల్ సెక్టర్స్ ఆఫ్ ది పీపుల్. రైతులు కానివ్వండి, అన్ని వర్గాలకు కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, అన్నిటికీ కూడా ఇది చేరాలి. దీంట్లో కన్సల్టేషన్ చాలా ఉంది, చాలా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, న్యాయపరమైన చిక్కులు లేకుండా తీసుకురావాలి, చాలా విస్తృత స్థాయిలో దీని మీద చర్చ జరగాలనేది క్లియర్ గా ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ లో బిల్లులో ఆల్రెడీ పెట్టేశారు. ఈ బిల్లు ఎందుకు రిపీల్ చేయాలనుకుంటున్నారు, దీన్ని ఫర్దర్ గా ఏ బిల్లు తీసుకురావాలనేది చాలా క్లియర్ గా పెట్టేశారండి, ఆ బిల్లులోనే పెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. సో జనార్దన్ గారు, ఒకటి చాలా స్పష్టంగా అనుకోవచ్చా, ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి బిల్లు ఇదే రూపంలో ఇంకా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది? న్యాయపరమైన చిక్కులు లేకుండా కన్సల్టేషన్ తోటే, ఫర్దర్ స్టడీ తోటే అన్ని వర్గాలని ఆమోదింపజేసే విధంగా ఎగ్జాస్టివ్ గా దీన్ని లోపల తీసుకురావాలనే ఉద్దేశం దీంట్లో క్లియర్ గా బిల్లులోనే పెట్టేశారు. రిపీల్ బిల్లులోనే 6 పేజీల బిల్లులోనే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్ లో. సో బిల్లు ఎలా పెట్టారో, ఎలా తీసేయాలనే దానికి కూడా బిల్లు రూపంలో పెడతారు. ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఇవాళ అదే అడిగింది, మీ రీజన్స్, ఆబ్జెక్ట్స్ కూడా మాకు శుక్రవారం లోపల ఇవ్వండి అని అడిగిందంటే దాని ఉద్దేశం అదే. ఏ ఉద్దేశంతో మీరు రిపీల్ చేశారు? ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు ఫర్దర్ గా ఇప్పుడు బిల్లును రిపీల్ చేసిన తర్వాత కొన్ని కేసులు ఇప్పటికే హైకోర్టులో ఉన్నాయి కాబట్టి హైకోర్టులో ఈ కేసులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? హైకోర్టులో ఈ హియరింగ్స్ అన్ని ఆగిపోతాయా? కేసెస్ అన్ని కూడా పూర్తిగా నలిఫై అయిపోయినట్టేనా? ఏముండబోతోంది నెక్స్ట్? ఏదైతే చట్టాలు రిపీల్ అయినాయో ఆటోమేటిక్ ఆ కేసులన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి. సో వాటికి ఇంకా అర్హత ఏమి ఉండదు, దాని మీద ఆర్డర్స్ పాస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో ఆనరబుల్ ఈ స్పెషల్ బెంచ్ ఏదైతే ఫామ్ అయిందో వాళ్ళు వెంటనే ఈ స్టేట్మెంట్ ని అడ్వకేట్ జనరల్ గారు రేపు శుక్రవారం లోపల వేస్తే మండే రోజు హీరింగ్ ఉంది.
ఆ రోజు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ని అఫిడవిట్ ని పరిగణలోకి తీసుకొని ఈ బిల్ కాపీని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. సో రీజన్స్ అన్ని నోట్ చేస్తూ ఆ కేసులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి ఆటోమేటిక్. రైట్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. భాస్కర్ గారు, ఒక విషయం చెప్పండి. మౌలికంగా ఏదైతే ఈ బిల్లు స్వరూపం ఉందో అందులో ప్రధానంగా అధికార వికేంద్రీకరణ జరగాలి అనేటువంటిది ఈ 3 రాజధానులకు సంబంధించి గతంలో పెట్టినటువంటి బిల్లు మౌలికమైనటువంటి దాని స్వరూపం. ఆ మౌలిక స్వరూపం అలాగే కొనసాగే అవకాశం ఉందా? ఎందుకంటే వికేంద్రీకరణ మీద ఈరోజు బుగ్గన గారు కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. సో వచ్చేటువంటి కొత్త బిల్లులో ఖచ్చితంగా ఈ అధికార వికేంద్రీకరణ అనేటువంటిది ఉండబోతుందా? అధికార వికేంద్రీకరణ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే పదే అనేక సందర్భాల్లో అటు అసెంబ్లీలో కానీ బయట కానీ అధికార వికేంద్రీకరణ లేకుండా ఉండకూడదు, అధికార వికేంద్రీకరణ జరగకపోతే మరొక ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది, తద్వారా మరొకసారి ఆంధ్ర ప్రాంతం నష్టపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల్లో కూడా వీళ్ళు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార వికేంద్రీకరణ అన్న అంశం మీద దృష్టి పెట్టారు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ఇదే అంశాన్ని అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అధికార వికేంద్రీకరణ జరగాలి, ఎందుకు కేంద్రీకృతమై ఉండకూడదు అధికారం అనేటువంటిది చాలా క్లియర్గా ఆలోచించాలి, లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక రోజుకో 2 రోజులకో ఉండేటువంటి అవకాశం కాదు. రాజధాని అనేటువంటిది శాశ్వతంగా ఎటువంటి అడ్డంకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాల్సినటువంటి అంశం ఇది. సో అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా కలుపుకోవాల్సిన పరిస్థితి. అయితే అప్పట్లో రాజధాని ఏర్పాటు చేసినప్పుడు అందులో మనకి శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజన సందర్భంలో చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఆ అంశాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర, తెలంగాణలో ఎంత వెనుకబాటుతనం ఉందో ఉత్తరాంధ్రలో అంత వెనుకబాటుతనం ఉంది, రాయలసీమలో అంత వెనుకబాటుతనం ఉంది అని ప్రస్తావించిన సందర్భంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైనటువంటి శ్రీకృష్ణ కమిటీలో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎలాంటి వాడు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, భౌగోళికంగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ప్రాంతాలకు సంబంధించిన అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంతమంది కమిటీలో ఉంటూ ఒక చోట మాత్రం అభివృద్ధి చేయకండి, అభివృద్ధి ఒక ప్రాంతానికే పరిమితం చేయకండి, ఈ ఒక ప్రాంతంలోనే అభివృద్ధి పరిమితమైనట్లయితే వచ్చేటువంటి ఇబ్బందుల్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ శివరామకృష్ణ నివేదికని అప్పట్లో కమిటీ నివేదికని పక్కన పెట్టారు. అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నేతృత్వంలో, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ సూచన మేరకు అమరావతిలో రాజధాని అని చెప్పి గుంటూరుకి విజయవాడకి మధ్యలో అమరావతి పేరు హిస్టారికల్గా మంచిదైనప్పటికీ కూడా హిస్టారికల్గా ఇక్కడ చూసేటువంటి పరిస్థితి కాదు. ఆ హిస్టారికల్ సెంటిమెంట్ పేరుని వీళ్ళు వాడుకుని అమరావతి రాజధాని చేసి ఇన్ని 50,000 ఎకరాల పర్టైల్ ల్యాండ్, అది 3 పంటలు పండేటువంటి ల్యాండ్, ఈ రైతులందరినీ తీసుకొచ్చి రైతులను కూడా అంతమంది అప్పట్లో మన ఉద్యమాలు కూడా జరిగినాయి. ఇప్పుడు చేస్తున్నట్టు ఉద్యమం రైతులు మా భూములు తీసుకోవద్దు అనేటువంటి ఉద్యమాలు జరిగినాయి, మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు అనేటువంటి ఉద్యమాలు జరిగినాయి, బలవంతంగా మా చేత సంతకాలు పెట్టించుకుంటున్నారనే ఉద్యమాలు జరిగినటువంటి పరిస్థితి ఉన్నది మనకి. ఆ అమరావతి ప్రాంతంలో ప్రజా తీర్పు కూడా మనకు ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో తేలిపోయింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో నిజంగా ప్రజలు కనుక యాక్సెప్ట్ చేసుంటే ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా 2 ఫలితాలు వేరుగా ఉండేవి. అమరావతి రాజధాని పరిసరాల్లో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో కానీ స్థానిక ఎన్నికల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దీన్ని పని కట్టుకొని ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో అనుకూలంగా చేసేటువంటి పరిస్థితి మాత్రమే అక్కడ ఉన్నది. ఇది కాదు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇన్నాళ్ళ నుంచి పరిపాలన చేసినటువంటి వాళ్ళు, ఇన్నాళ్ళు రాజకీయం చేసామనేటువంటి వాళ్ళు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలి అన్నటువంటి ఆలోచన లేకపోవడమే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మనం చూడాలి. ఇంతటువంటి దుర్మార్గ చర్య చేస్తూ కూడా వికేంద్రీకరణ మేము అంగీకరించాం. విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఉత్తరాంధ్రతో పాటు ఇటు తూర్పుగోదావరి మీద కూడా అంటే 4-5 జిల్లాలకి ఫలితం అందుతుంది. అదేవిధంగా రాయలసీమ అభివృద్ధి చెందితే కర్నూలు దాని పరిసర ప్రాంతాలు, అనంతపురం బాగా వెనుకబడింది, అనంతపురంలో ఇండస్ట్రీ తీసుకునే అవకాశం ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో ఇండస్ట్రీ తీసుకునే అవకాశం ఉంటుంది, కడప జిల్లాలో ఇండస్ట్రీని ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది.
సో అభివృద్ధి అనేటువంటిది 1,00,000 కోట్లు ఒకే దగ్గర పెట్టడం ద్వారా మిగిలిన ప్రాంతాలను ఎండగట్టేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కూడా ఒక రాజకీయ కక్షతోనో లేకపోతే రాజకీయ అవసరాల కోసమో చేసినట్లుగా మనం వస్తున్నటువంటి విమర్శలు మనం కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఆంధ్ర ప్రాంత వాసినే, ఆంధ్రాలో జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులను ఎప్పుడూ గమనిస్తూ ఉండేటువంటి వ్యక్తినే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కన్సెన్సస్ అనేటువంటి ప్రక్రియ కోసం ప్రయత్నం చేసింది. ఫస్ట్ అసలు బోస్టన్ కన్సల్టెన్సీ ఏజెన్సీకి ఈ ప్రక్రియను అప్పగించింది. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను చూసింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జిఎన్ రావు నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ వేసిన తర్వాత పలు సందర్భాల్లో కమిటీ ప్రజల్లోకి వెళ్ళింది. ఇటు ఉత్తరాంధ్ర తిరిగింది, ఇటు ఎక్కడైతే రాజధాని ప్రాంతం గుంటూరులో తిరిగింది, ఇటు తూర్పు పశ్చిమ గోదావరి తిరిగింది, అటు రాయలసీమ ప్రాంతాలు అన్ని చోట్ల తిరిగింది. తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అధికార వికేంద్రీకరణ అనేటువంటి తప్పదు అనేటువంటి అంతిమ నిర్ణయానికి వచ్చే వికేంద్రీకరణ చేపట్టారు. ప్రభుత్వం ఎందుకు అధికార వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంది, దానికి ప్రాతిపదిక ఏంటిది, ఎటువంటి కమిటీస్ ఏం రిపోర్ట్స్ ఇచ్చాయి అనేటువంటి చర్చిద్దాం. అదేవిధంగా ప్రభుత్వము ఇప్పుడు తన గతంలో తీసుకొచ్చినటువంటి బిల్లులో మౌలిక స్వరూపమైనటువంటి వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని ఈరోజు చాలా స్పష్టంగా ప్రభుత్వం కూడా చెప్పింది. సో రాబోయేటువంటి రోజుల్లో బిల్లు స్వరూపం ఎలా ఉండబోతుంది అనేటువంటిది కూడా చర్చిద్దాం. 3 రాజధానులకు సంబంధించినటువంటి బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం రిపీల్ చేసింది. దీనికి సంబంధించినటువంటి చర్చిస్తున్నాం. మనతో పాటు న్యాయవాది పొనక జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఒక మాట చెప్పండి, ఏ చట్టమైనా ఏ బిల్ అయినా కానీ న్యాయ సమీక్షకు నిలబడాలి, జ్యుడిషియల్ రివ్యూకు అది అనుగుణంగా ఉన్నట్టు దానికి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్స్గా ఉండాలి. ఇప్పుడున్నటువంటి బిల్లు వెనక్కి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఈ బిల్లు ఒకవేళ త్వరలో మళ్ళీ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తే దీని మౌలిక స్వరూపం ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉందా? ఎటువంటి కొత్త ఇష్యూస్ను లేకుంటే కొత్త అంశాలను ప్రభుత్వం ఇందులో యాడ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది? ఇస్మాయిల్ గారు, ఎప్పుడైనా ఒక బిల్లు రిపీల్ పెట్టినప్పుడు దాంట్లో కూడా ఆ బిల్లు ఉద్దేశాలు, రీజన్స్ అన్ని కూడా కోట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు పెట్టినటువంటి రిపీల్ బిల్లులోనే వాళ్ళు కోట్ చేశారు. మన ఈ అసెంబ్లీలో మన ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టినప్పుడు ఈ బిల్లులో క్లియర్ గా చెప్పారు, ఫర్దర్ స్టడీ కావాల్సి ఉంది. కన్సల్టేషన్ అనే ఒక వర్డ్ వాడారండి. కన్సల్టేషన్ అనేది క్లారిటీ ఆఫ్ ది డీసెంట్రలైజేషన్ పాలసీ అనేది ఎగ్జాస్టివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్లి కన్సల్టేషన్ అన్ని వర్గాల నుంచి తీసుకోవాలనే ఒక నిర్ణయం దీంట్లో వెలువడుతుంది. ఇంతకు ముందు ఏదైతే జరిగిందో బోస్టన్ కమిటీ కానీ జిఎన్ రావు కమిటీ కానీ వాళ్ళు ఇచ్చిన కన్సల్టేషన్ రిపోర్ట్లు అదనంగా ఇది ఆల్ సెక్టర్స్ కి ఈ కన్సల్టేషన్ అనేది చేరాలి, ఈ డీసెంట్రలైజేషన్ పాలసీ చేరాలి, దీంట్లో ఏం ప్రయోజనాలు ఉన్నాయనేది ముఖ్యంగా దీని ఉద్దేశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రీజన్స్ ఆబ్జెక్ట్స్ లో క్లియర్ గా ఈ టేబుల్ అయినటువంటి బిల్లుల ఉద్దేశం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కన్సల్టేషన్ అండ్ ఫర్దర్ స్టడీ కావాల్సి ఉంది, ఇది న్యాయ సమీక్షకు నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది అనేది నా ఉద్దేశం. ఫర్దర్గా ఎటువంటి సమగ్రమైనటువంటి కన్సల్టేషన్ జరిగేటువంటి అవకాశం ఉంది సార్? ఇప్పటికే కొన్ని కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ చాలా చోట్ల అన్ని జిల్లాల్లో కొన్ని ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు, ఒక ఎగ్జాస్టివ్ డిస్కషన్ అనేటువంటి జరిగింది అనేటువంటి కూడా మనకు చూసాం. అంటే ఇంకా ఫర్దర్గా ఎటువంటి అంశాలను జోడిస్తే న్యాయ సమీక్ష కావచ్చు, రేపు ఎవరైనా దీని మీద కేసు వేసినా కానీ అది ఇంకా స్ట్రాంగ్గా ఈ చట్టం నిలబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ బిల్లు రీజన్స్ ఆబ్జెక్ట్స్ లోనే క్లియర్ గా ఉంది, ఎగ్జాస్టివ్ గా ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము, ప్రజల్ని దీని పాలసీ గురించి చెప్పబోతున్నాము, వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టేషన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇది తీసుకోబోతున్నాము, సలహాలు తీసుకోబోతున్నాం, వాళ్ళ పాలసీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనేది క్లియర్ గా దీంట్లో కనిపిస్తుంది. కాబట్టి అలాంటి చర్చకి ఒక బహిరంగ హీరింగ్ లాంటి ఒక చర్చకి వచ్చినటువంటి బిల్లులో ఇక న్యాయ సమస్యకు నిలబడాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. భాస్కర్ గారు, ఒక విషయం చెప్పండి, ఎవరైనా 1-2% ప్రజలకు దీని మీద క్వశ్చన్స్ ఉంటే, ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉంటే వాళ్ళని కూడా కన్సల్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తాము అనేటువంటిది ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఒక అందరినీ మెరుగైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్తారు. సో కొంత ఎగ్జాస్టివ్గా డిస్కషన్ జరగబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో, ఇంకా ప్రజలకు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుందా? అంటే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు చెప్పినట్లుగా ఆర్థిక మంత్రి గారు చెప్పిన అంశాన్ని చూస్తే 1-2% ప్రజల అభిప్రాయాలను కూడా మేము కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాం, వాటిని కూడా పరిగణలోకి అనుమానాలు ఉండొచ్చు, ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసిన తర్వాత సమగ్రమైనటువంటి బిల్లు తీసుకొస్తామని. అయితే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో అసెంబ్లీలో లాస్ట్ ఒక సెంటెన్స్ ఉంది, విస్తృత విశాల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని. విస్తృత ప్రయోజనాలు అంటే అందరికీ సంబంధించి, అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకు సంబంధించినంత వరకు అనేటువంటిది ఒకటైతే, విశాల ప్రయోజనాలు అంటే దీర్ఘకాలికంగా. ఈ విశాల ప్రయోజనాలు అన్నది అత్యంత కీలకమైనది. ఇక్కడ విస్తృత ప్రయోజనాలు అన్న అంశం ఎంత ముఖ్యమో విశాల ప్రయోజనాలు అనేటువంటి అంశం కూడా అంతే ముఖ్యం. విశాల ప్రయోజనాలు అంటే నేను ఇందాక చెప్పినట్లుగానే
దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించాల్సిన ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నదంటే అది దీర్ఘకాలికంగా రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే నిర్ణయం అయి ఉండాలి. తన రాజకీయ అవసరాల కోసమో లేకపోతే అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కోసమో చేసుకోవడానికి వీలు లేదు. అందులోనూ ఇది రాజధానికి సంబంధించినటువంటి అంశము. 2014, 2019లో ఇలాగే ఏకపక్షంగా నిర్ణయం జరగబట్టే ఈ సమస్యలన్నీ వచ్చినాయి, ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. పరిపాలన వికేంద్రీకరణ జరగకపోయినట్లయితే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో మరో ప్రాంతీయ ఉద్యమంకి తెర తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ, ఇందాక నేను పదే పదే ఉత్తరాంధ్ర రాయలసీమ అని ప్రస్తావించడానికి కారణం అంటే ఈ వెనుకబడిన ప్రాంతాలను ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇదేమో రాజకీయ అవసరం కాదు, ప్రభుత్వం యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అయినట్లయితే ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేటువంటి దిశగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అందులోనే విశాల ప్రయోజనం. విశాలం అంటే దీర్ఘకాలికంగా ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత పాలన అంతా ఒకే చోట కేంద్రీకృతం అయిపోయి పరిపాలనకు సంబంధించి డెవలప్మెంట్ అంతా ఒకే ప్రాంతానికి పరిమితం అయిపోతే ఖచ్చితంగా ఇతర ప్రాంతాల్లో మూమెంట్ వస్తుంది. ఖచ్చితంగా తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు లేకపోయి అనుకోవచ్చు, ఇతరత్ర అనేక రకాల ఉద్యమాలకి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలు రగిలేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, ప్రభుత్వం గుర్తించింది కాబట్టే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించలేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలకు అవకాశం ఉంటుంది. ప్రాంతీయంగా ఇప్పుడు రాజకీయంగా కొంతమంది ప్రాంతాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీలు మేము అమరావతి అని రాజకీయ పార్టీలు చెప్పడం కాదు. ఇది రాజకీయ పార్టీల యొక్క నాయకుల్లో ఇటు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఆ నాయకుల మనసుల్లో ఉంటుంది. కానీ వాళ్ళ రాష్ట్ర నాయకత్వం అనేటువంటి ఒక ముసుగు ఉంటుంది కాబట్టి, రాష్ట్ర నాయకత్వానికి భయపడతారు కాబట్టి, రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు వ్యతిరేకించుకోలేరు కాబట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతంలో కానీ ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కానీ నాయకులు చెప్పమనండి, మా ప్రాంతం అభివృద్ధి అవసరం లేదు, వికేంద్రీకరణ జరిగితే మా ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం లేదనేటువంటి ఏ నాయకత్వం ఏమైనా ఉంటుందా? అయితే రాజకీయ పార్టీలు ఒక విచిత్ర ధోరణి ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తూ ఉన్నాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పార్టీలు కానీ లేకపోతే ఇటు జనసేన కానీ ఇటు వామపక్షాల్లో సిపిఐ కానీ ప్రధానంగా ఒక నిర్ణయం ఎక్కడైనా వామపక్ష పార్టీలు అందరికీ అవకాశం కావాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ప్రతి ప్రాంతము అభివృద్ధి చెందాలి అనేటువంటి కోరుకునేటువంటిది ఇప్పుడు ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలి, కొన్ని వర్గాలు మాత్రమే అభివృద్ధి చెందాలి, మిగిలిన వారికి ఎవరికి అభివృద్ధి ఫలాలు వెళ్ళకపోయినా మాకేం పెద్ద పట్టనాల్సిన అవసరం లేదు అనేటువంటి ధోరణే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్నటువంటి అతిపెద్ద సమస్య. దీన్ని జాడ్యం అనాలా లేకపోతే అతిపెద్ద సమస్య అనాలా ఏమైనా అనుకోండి, కానీ ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదు. వికేంద్రీకరణ జరగాల్సిందే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాల్సిందే. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి కనుక జరగకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలకి తలెత్తాయి. ఆ రోజున ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు మనం ఉండకపోవచ్చు, ఓ 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు తల మీదకి రావచ్చు. అంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత దూరం కూడా పట్టదు, 10-15 ఏళ్ళకే ప్రాంతీయ విద్వేషాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న చర్యను కంటిన్యూ చేయాలి తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేద్దండి. కానీ కొంతమంది డిఫరెంట్ వాదన చేస్తున్నారు. 50,000 ఎకరాల్లో 1,00,000 కోట్లతో ఒక పెద్ద రాజధాని, భవ్యమైనటువంటి రాజధానిని మీరు ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చేటువంటి డెవలప్మెంట్ ద్వారా మిగిలిన చోట్ల కూడా డెవలప్మెంట్ చేయొచ్చు కదా అనేటువంటి ఒక వాదన ముందు నుంచి తీసుకొస్తున్నారు. వాళ్ళే అమరావతికి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారో లేకుంటే ఒక పార్టీ కావచ్చు, ఆ వాదన గురించి మీరు ఏం చెప్తారు? నిజంగానే ఒక పెద్ద రాజధాని, దాన్నే మనం హైదరాబాద్ని చూసాం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని అభివృద్ధి చేసాం. హైదరాబాద్ మినహా ఏ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్ మినహా ఏ ప్రాంతం, హైదరాబాద్ మౌలిక సదుపాయాలు అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఎటువంటి రోడ్డు కనెక్టివిటీ హైదరాబాద్ నుంచే ఉంది, ట్రైన్ కనెక్టివిటీ హైదరాబాద్ నుంచే ఉంది, ఫ్లైట్ కనెక్టివిటీ హైదరాబాద్ నుంచే ఉంటుంది. ఐటీ హబ్ ఏది పెట్టినా హైదరాబాద్లోనే పెట్టారు. ఆ రోజే విశాఖపట్నం, విజయవాడ లేకపోతే ఇటు వరంగల్లో ఇలా ప్రాంతాలన్నింటికి దాన్ని విస్తృతపరిచి ఉంటే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉంటే ఈ సమస్యలు వచ్చేవో ఎందుకో తెలియదు. కానీ ఇందాక బుగ్గన రాజేంద్రనాథ్ గారు అసెంబ్లీలో చెప్తూ వచ్చారు, ఇటు కర్ణాటక రాష్ట్రం కానీ, తమిళనాడు రాష్ట్రం కానీ, మహారాష్ట్ర కానీ, ఇవన్నీ ఈ గతంలో కేంద్రం పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ చుట్టూనే పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది.
ఆంధ్ర ప్రాంతానికి ఎందుకు ఎవరు వెళ్ళలేదు, విశాఖపట్నం ప్రాంతానికి పోలేదు, ఉత్తరాంధ్రకి, ఇటు విజయవాడ సైడు మధ్యాంధ్రకి పోలేదు, ఇటు రాయలసీమకి వెళ్ళలేదు. అంటే ఏ ప్రాంతానికి వెళ్ళకపోవడం వల్ల హైదరాబాద్ చుట్టూతానే అభివృద్ధి చెంది ఉండడం వల్ల తెలంగాణ అనేటువంటిది వీళ్ళు ఏం చెప్పింది అప్పట్లో, తెలంగాణ తమ సెంటిమెంట్ ప్రధానంగా తీసుకున్నది నీళ్లు నియామకాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ఒక సెంటిమెంట్తో విస్తృతపరిచిన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ ఆ ప్రాంతంలో ఎవరికి తెలియలేదు రాష్ట్ర విభజన జరగద్దు, రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్తూనే ఉన్నాడు. రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోవడానికి వీల్లేదని ఆయన చెప్తూనే ఉన్నారు. దీనికి కారణం ఇదే. ఎందుకంటే విభజన జరిగినట్లయితే అక్కడ అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మేము రాజధాని నిర్మించుకుంటాం, ఎక్కడ నిర్మించుకుంటారు? అమరావతిలో ఉండేటువంటి ఒక 50,000 ఎకరాల చుట్టూతో నిర్మిస్తారు. అభివృద్ధి మళ్ళీ ఆ 4 ప్రాంతాలకే ఉంటే విజయవాడకి రాదు. ఒక 50,000 ఎకరాల రాజధాని అంతా కట్టడం, ఒక మహాద్భుతమైన బిల్డింగ్ నిర్మించేసి, ఒక మహా ప్యాలెస్ నిర్మించేసి, ఒక అద్భుతమైన అసెంబ్లీ నేను నిర్మించానంటే అది ఎవరికి పనికొస్తుంది? ప్రజలకు పనికిరాని బిల్డింగ్లు ఎందుకు, ప్రజలకు పనికిరానటువంటి అభివృద్ధి ఎందుకు? ప్రజలకు పనికిరాని ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి, ప్రజలకు సమగ్రంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు జరగట్లేదు? ఉత్తరాంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? మేమేం చేస్తాం? ఇప్పుడు ఒకే రాజధాని ఉండాలి, ఎస్, మిగతా ప్రాంతాల వాళ్ళు ఏం చేయాలి అని అడిగిన ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? విశాఖపట్నం ఎలా అభివృద్ధి చేస్తాం, ఉత్తరాంధ్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం, రాయలసీమను ఎలా అభివృద్ధి చేస్తాం? ఆనాటి ప్రభుత్వం ఏ రోజు చెప్పలేదే. ఎంతసేపు అమరావతి అనేటువంటి ఒకే ఒక అంశాన్ని తీసుకొచ్చిందే. ఈ ప్రాంతం ప్రజలు ఆందోళన చెందుతుంటే ఆ ప్రజలను ఎక్కడ కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదే. ఆ పనిని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నప్పుడు దీన్ని రాజకీయ అంశంలో చూడాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమం జరగకుండా ఒక ఉద్యమం ద్వారా ఒక ప్రాంతం విడిపోయింది. ఈ ప్రాంతంలో సెంటిమెంట్తో వీళ్ళు విడిపోయినప్పుడు విడిపోయినటువంటి భాగానికి అన్యాయం జరిగింది. అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అదే అన్యాయం చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి జరగకుండా ఏకీకృతం అయి ఉండాలి అభివృద్ధి అనేటువంటి అంశాన్ని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజలకు ఖచ్చితంగా వికేంద్రీకరణ జరగాలి, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జరగాలి. జరిగినప్పుడే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. ఒక ప్రాంతానికి కొంతమంది వ్యక్తులకు మాత్రమే అభివృద్ధి పరిమితమైనట్లయితే అది ఏమాత్రం రాష్ట్ర సంక్షేమానికి పనికిరానటువంటి పరిస్థితి. రాష్ట్ర సంక్షేమానికి పనికిరానటువంటి పరిస్థితి. నిజంగానే ఒక ప్రాంతం మాత్రమే డెవలప్ అయితే మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం బిల్లు రిపీల్ చేసింది. రేపు మరొక సమగ్రమైనటువంటి బిల్లుతో అసెంబ్లీలోకి త్వరలోనే వస్తామనేటువంటి ప్రకటన కూడా చేసింది. ఆ బిల్లులో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, మరింత బలంగా న్యాయ సమీక్ష ముందు నిలబడడానికి ఎటువంటి బిల్లును ప్రభుత్వం తయారు చేయబోతుందనే దానిపైన డిస్కస్ చేద్దాం. 3 రాజధానులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పరిపాలన వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టిందో మనం చర్చిస్తున్నాం. నాతో పాటు న్యాయవాది పునకా జనార్దన్ గారు ఉన్నారు. సార్, ఒక క్వశ్చన్. ఫైనల్గా ప్రభుత్వము ఈరోజు ఇది న్యాయ సమీక్షకు నిలబడదు కాబట్టే బిల్లును వెనక్కి తీసుకుంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కోర్టులో కేసు వ్యతిరేకంగా వస్తుంది అనేటువంటి ఒక భయం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మీరు చాలా రోజుల నుంచి ఈ కేసును ఫాలో అవుతున్నారు, లీగాలిటీస్ చూస్తున్నారు. కేసు ఈ మొత్తం బిల్ అనేటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంది, న్యాయ సమీక్షకు నిలబడే విధంగా ఉందా, ఎందుకు ఈ సమయంలో ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకుందనేది మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇది ఒకటి క్లారిఫై చేయాలండి. కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియాను, కొంతమంది అడ్వకేట్స్ మీడియా ముందుకు వచ్చి ఇది న్యాయ సమీక్షకు నిలబడదు కాబట్టి వీళ్ళు వేరే విధంగా దీన్ని తీసుకోబోతున్నారు అనేది చాలా తప్పండి. ఇప్పుడు జరిగేది ఏంటంటే విస్తృత ప్రయోజనాలు, ఒక అపోహలు, అనుమానాలు, ఈ న్యాయపరమైన టెక్నికాలిటీస్ మీదనే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అసెంబ్లీలోనే ప్రకటించారు. ఈ ఆధారంగానే మేము ఈ రిపీల్ చేస్తున్నాము ఈ బిల్లు. అంతేగాని దీంట్లో న్యాయ సమీక్షకి ఇంతవరకు ఏం జరగలేదండి. ఒక సైడ్ ఆర్గ్యుమెంట్సే జరిగినాయి, ఇంతవరకు ఎలాంటి తీర్పు రాలేదు. కాబట్టి దీంట్లో ఒక వర్గం ఏదైతే ఉందో, ఒక రాజకీయ పార్టీ ఏదైతే ఉందో, దాని మీద ఉన్నటువంటి ఆ దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తుది ముట్టించాలి, దాన్ని అంతం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం కనిపిస్తుంది. మోరోవరు దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే డీసెంట్రలైజేషన్ పాలసీ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో విషయాల్లో ఎప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోవు. సో ఆ నిర్ణయాన్ని చాలా పకడ్బందీగా విస్తృత స్థాయిలో అన్ని ప్రజలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని కులాలకి, మతాలకి తీసుకెళ్లాలనేదే ప్రభుత్వ నిర్ణయంగా చెప్పబడింది. సో అందువల్ల ఏంటంటే ఈ డీసెంట్రలైజేషన్ పాలసీ మీద జరిగేటువంటి ఒక ఎగ్జాస్టివ్ ఎక్సర్సైజ్ ని ఇప్పుడైతే కమిటీల ద్వారా జరిగిందో అది అన్ని వర్గాలకి తీసుకెళ్లి అన్ని వర్గాల నుంచి
ఈ వినాలి, వాళ్ళ సలహాలు కన్సల్టేషన్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. సో అందువల్ల ఏంటంటే దీనికి న్యాయ సమీక్షకి దీనికి సంబంధం లేదు. చేయబోయే ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా ఎగ్జాస్టివ్ ఉంటుంది అనేది, విశాల దృక్పథం అనేది దీంట్లో పాలసీ మ్యాటర్ లో ఎలా ఉండాలనేది డిసైడ్ చేశారు కాబట్టి ప్రభుత్వం. సో దీనికి రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని మేము అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇది విస్తృత ప్రయోజనాలతోనే రాబోయే బిల్లు ఉంటుంది అనేది మా అభిప్రాయం. రైట్, మనం చూడొచ్చు ఒక పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయాన్ని కూడా పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు ఎవరైతే 1% 2% వ్యతిరేకించినా వాళ్ళతో మాట్లాడదాము, ప్రతి ఒక్కరికి చెప్దామనేటువంటి ఒక పెద్ద మనసు ప్రభుత్వం చేసుకుంటే దాన్ని వెనుకడుగు వేశారు. ఓటమి, సెట్ బ్యాక్ అనేటువంటి పదజాలంతో కొంతమంది దీన్ని ఇంటర్ప్రిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ మొత్తం ప్రక్రియను ఇట్లా చూస్తారు? ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీలో ప్రొసీడింగ్స్, బిల్లు ఉపసంహరణ నుంచి మళ్ళీ ఒక విస్తృతమైనటువంటి మెరుగైనటువంటి బిల్లుతో వస్తామని ప్రభుత్వ ప్రకటన ఎలా చూస్తారు మీరు? అంటే రాజకీయ పార్టీల విమర్శలకి తమకు అనుకూలంగా ఎప్పుడు ఎట్లా ఉంటే అట్లా విమర్శలు చేయటం అనేటువంటిది పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఇది. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వము కొంతమంది ప్రజలకి, అత్యంత అల్ప సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలకి, అల్ప సంఖ్య అంటే 1% 2% ఉన్న ప్రజలకి కొన్ని అపోహలు ఉన్నాయి. వారందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానంలో దీనికి సంబంధించినటువంటి వాదనలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాళ్ళలో ఒక అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆందోళన చేసే వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని ఆహ్వానించాలి. ఎందుకు ఆహ్వానించాలి? ప్రభుత్వం అరే ఈ ఒక్క వర్గాన్ని కూడా మనం ఎందుకు వదులుకోవాలి, ఈ వర్గాన్ని కూడా మనం కన్విన్స్ చేయాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వంలోకి రావడం అనేటువంటిది హర్షించవలసినటువంటి అంశం. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి, హర్షించాలి. అన్ని వర్గాలకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ప్రాంతంలోనే రాజధాని ఉండాలి, ఈ ప్రాంతం దాటి ఎక్కడికి రాజధాని పోకూడదు, అధికారం అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలి అని చెప్తున్నారో ఆ వర్గాలు కానీ, ఆ నాయకులు కానీ, ఆ రాజకీయ పార్టీలు కానీ ఇతర ప్రాంతాల అభివృద్ధి ఎలా జరగాలి అన్న అంశం ఎవరు ఎందుకు మాట్లాడరు? ఇతర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో లేవా? ఇతర జిల్లాలు ఏవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటివి కావా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల యొక్క ప్రజల్ని, వాళ్ళ యొక్క మనోభావాల్ని వీళ్ళెవరు ఎందుకు గుర్తించరు? ఈ రాజకీయ పార్టీలకి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకి సంబంధం లేదా? ఇది ఒక దారుణమైనటువంటి పరిణామం, దారుణమైనటువంటి ఉద్యమం. మాకు మాత్రమే అభివృద్ధి జరగాలి, మేము మాత్రమే అభివృద్ధి చెందాలి, ఇతర ప్రాంతాలు ఎలా ఉంటాయో ఎలా పోతే మాకెందుకన్న ధోరణి, అది వికృత ధోరణి. అది ఖచ్చితంగా దాన్ని వికృత ధోరణిగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అభివృద్ధి చెందాలి, నాతో పాటు అందరూ అభివృద్ధి చెందాలి అని అనుకోవాల్సింది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి జరిగింది ఏంటంటే భవిష్యత్తులో ఎటువంటి అసమానతలు ఉండవు, రాజకీయపరమైనటువంటి అసమానతలు ఉండవు, ప్రాంతీయపరమైనటువంటి అసమానతలు ఉండవు, సామాజిక పరమైనటువంటి అసమానతలు ఉండవు. ఈ అసమానతలు తొలగించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది, అందరినీ కలుపుకునేటువంటి ఒక సమగ్రమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి అన్నది ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయం సరైన దారిలోనే వెళ్తోంది కాబట్టి దీన్ని ఆమోదించాలి. దీన్ని ఆమోదించకుండా విమర్శించడం ద్వారా ఒక వర్గంకి సంబంధించినటువంటిది, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఒక 5,000 ఎకరాలకి 50,000 ఎకరాలకి లిమిట్లో ఉన్నటువంటి, అంటే 7,500 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అభివృద్ధి జరగాలి, ఇతర ప్రాంతాల అభివృద్ధి జరగకూడదు. పోనీ ఈ అమరావతిని అభివృద్ధి చేసిన తర్వాత ఇతర వెనుకబడిన ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తామనే అంశం ఎప్పుడైనా ఎవరైనా ప్రస్తావించారా? గడచిన 7 ఏళ్ళుగా ఎప్పుడైనా ఈ చర్చ జరిగిందా? 7 ఏళ్ళుగా ఈ ప్రాంతాలకు ఎవరైనా ఒక భరోసా ఇవ్వగలిగారా? ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళు తెలుసుకున్నారా? ఎవరిని అడిగి తెలుసుకున్నారు? ఎవరిని అడిగి రాజధాని ఒకచోటే పెట్టారు? ఏ ప్రజల యొక్క అభిప్రాయాలను వీళ్ళు సేకరించారా? ఆ రోజు ఉత్తరాంధ్రకు వెళ్ళారా? శ్రీకాకుళానికి వెళ్ళారా? విజయనగరానికి వెళ్ళారా? విశాఖపట్నానికి వెళ్ళారా? కడప వెళ్ళారా? అనంతపురం వెళ్ళారా? కర్నూలు వెళ్ళారా? చిత్తూరు వెళ్ళారా? ఏ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలను వీళ్ళు తీసుకున్నారు? అవి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాజకీయ పార్టీలను కూడా కన్సెన్సస్లోకి తీసుకోకుండా కేవలం ఒక పార్టీకో, ఒక ప్రాంతానికో, కొంతమంది వ్యక్తులతో చర్చించేసి మేము అమరావతిని రాజధానిగా డిసైడ్ చేశాం కాబట్టి దీన్ని మీరందరూ ఆమోదించండి అనడం ఎంతవరకు సమంజసం? కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? ముఖ్యమంత్రి చెప్పినటువంటి పని ఏంటి?
జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఆయన వాయిస్లో చెప్పినటువంటిది ఏంటి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి అనేటువంటిది వికేంద్రీకరణ జరగాల్సిందే, జరగడం ద్వారా అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరిగినట్లయితే అన్ని ప్రాంతాల యొక్క ప్రజలు బాగుంటారు, లేకపోతే నిరుద్యోగ సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నేరుగా నిరుద్యోగ సమస్య పెరుగుతుందని ఆయన ఇక్కడ చెప్పలేదు, కానీ మన వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కడికి పోతారు అన్నారంటే దాని అర్థమైంది. ఫైనల్ సమయభావం ఉంది, నేను ఫైనల్ ఒక మాట అడుగుతాను. 3 రాజధాని అనేటువంటి కాన్సెప్ట్ ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉందా? కొత్త బిల్లు తీసుకొస్తే ఏదైతే మౌలిక స్వరూపం ఉందో అధికార వికేంద్రీకరణ అనేటువంటిది వచ్చే కొత్త బిల్లులో కూడా ఇదే రూపంలో ఉండేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా కొత్త బిల్లు కూడా ఇదే రూపంలో ఉంటుంది. ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాంట్లోనూ ఉన్నది అది. మేము ఏదో ఒక వర్గాన్నో కొంతమంది వ్యక్తులను ఒక రకమైన ఆ వ్యక్తుల్లో అపోహలు ఉన్నాయి, ఆ అపోహలను తొలగించడం ద్వారా విశాలమైనటువంటి ప్రయోజనాలని, విస్తృత ప్రయోజనాలని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ రాజధానులకు సంబంధించినటువంటి బిల్లులో ప్రభుత్వ సదుద్దేశాలను సవ్యంగా వివరించేందుకు కానీ, చట్టపరంగా కానీ, న్యాయపరంగా కానీ ఉత్పన్నమవుతున్నటువంటి అన్ని సందేహాలకి కొత్తగా తీసుకొచ్చేటువంటి బిల్లులో సమాధానాలు చెప్తారు. విస్తృతంగా వివరించేందుకు ఏమైనా ఇంకా మార్పులు అవసరమైతే, ఇంకా ఎటువంటి మార్పులైనా చేయాలంటే కూడా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. వాటిని పొందుపరిచిన తర్వాత ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి తీసుకుని మరో కొత్త బిల్లును తీసుకొస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఒక సమగ్రమైన బిల్లును తీసుకొచ్చి అధికార వికేంద్రీకరణను కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒకసారి పునక జనార్దన్ గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి, చాలా సమయం తక్కువ ఉంది. ఇక్కడ మన ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్ లోనే పాలసీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అనేది క్లియర్ గా రాశారండి. రైట్, ఇంకా దీంట్లో వెనక్కిపోయేటువంటి అవకాశం లేదు. రైట్, మనతో చూడొచ్చు. డీసెంట్రలైజేషన్ అనేది మన ప్రభుత్వ విధానం. దాని ప్రకారంగా 13 జిల్లాలు ఎలా అభివృద్ధి చెందాలనేదే మనం దీంట్లో ఆలోచించాలి. 3 ప్రాంతాలని కానీ దాన్ని వికృతంగా దాన్ని ఓడింగ్లు పెట్టి 3 ముక్కలని రకరకాలుగా ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ అపోహలన్నీ తొలగిపోయి 13 జిల్లాల అభివృద్ధితో వచ్చేటువంటి డీసెంట్రలైజేషన్ పాలసీయే ప్రభుత్వ విధానం. ఖచ్చితంగా కొంత టైం పట్టిన అది ఖచ్చితంగా. జనార్దన్ గారు మీ కామెంట్స్ చెప్పారు, మనం చూడొచ్చు. నాతో పాటు నేమాని భాస్కర్ కావచ్చు, లేకుంటే అదేవిధంగా అటు పునక జనార్దన్ ఇద్దరు ఒకటే మాట చెప్తున్నారు. ఒక డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ పాలసీ అనేటువంటిది ప్రభుత్వం యొక్క మౌలికమైనటువంటి పాలసీ. దాని నుంచి డివియేట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా రాబోయేటువంటి బిల్లులో ఒకవేళ అది సమయం పట్టేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అధికార వికేంద్రీకరణ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నెక్స్ట్ బిల్లులో కూడా ఇటువంటి అధికార వికేంద్రీకరణకు సంబంధించినటువంటి విధానమే ఉండబోతోంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ చెప్తున్నారు. భాస్కర్ గారు థ్యాంక్ యూ, అదేవిధంగా జనార్దన్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది బులెటిన్ విశేషాలు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు కొనసాగుతాయి.